టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్రంలో విశ్రాంత ఉద్యోగులకు పదవీ విరమణ ఆ రోజే అన్ని ప్రయోజనాల చెల్లింపులండి. ఒక్కొక్క పెన్షనర్కు దాదాపుగా 60-70 లక్షల వరకు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే విశ్రాంత ఉద్యోగి సగటున 30 సంవత్సరాల పాటు సర్వీస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే విధులు నిర్వహిస్తారు. పదవీ విరమణ చేసిన తర్వాత వారి యొక్క శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కూడా కోరుకుంటారు. మరి 2024 మార్చి తర్వాత రిటైర్ అయినటువంటి 7,995 మంది, దాదాపుగా 8,000 మంది సో పదవి విరమణ అయితే చేశారు. ఒక్కొక్క ఉద్యోగికి సగటున రావాల్సిన మొత్తము 60-70 లక్షల మధ్యలో అయితే ఉంటుంది. ఏంటంటే జీపీఎఫ్ లోన్స్, ఏపీజీఎల్ఐ, గ్రాట్యుటీ, అలాగే ఎస్ఎల్స్, కమ్యూటేషన్ ఇటువంటి బిల్స్ అన్నీ కూడా పెండింగ్ బిల్లులు, పెండింగ్ డిఆర్ ఇవన్నీ కూడా. ఇక గ్రాట్యుటీ ఒకటి తప్ప మిగతా సొమ్మంతా ఉద్యోగి దాచుకున్న సొమ్మే. వారి సొమ్ము వారికి ఇచ్చేందుకే ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ వైనం. కమిషన్ ఇచ్చే వారికి మాత్రమే ఫైరవీకారుల బిల్లులకు ఆమోదం. కమిషన్ మరియు ఫైరవీకారుల బిల్లులకు ఆమోదం అని అయితే అంటున్నారు. సో ఉద్యోగం చేసినంత కాలం తాను దాచుకున్న జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, అర్జిత సెలవులు, సొమ్ములు అందుతాయని, ప్రభుత్వం నుంచి గ్రాట్యుటీ లభిస్తుందని అయితే ఆశిస్తారు. పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, సొంత ఇంటి నిర్మాణము, ఇటువంటి చేసిన అప్పులు ఏవైనా ఉన్నట్లయితే మునుపటి అప్పులు ఇలాంటివి ఎన్నో ప్రణాళికలు వేసుకొని ఉంటారు. రిటైర్ అయ్యే సమయానికి డబ్బులు వస్తుంది కదా అని. కానీ సర్కారు మాత్రం వారి ఆశలను అడియాశలు చేస్తుంది. విశ్రాంత ఉద్యోగులకు అందించాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుతోంది. 61 ఏళ్ళు పైబడి నడవడానికే ఇబ్బంది పడేవారు, అలాగే కొందరికి పక్షవాతము, ఇతర వ్యాధులతో బాధపడేవారు తీవ్ర ఇబ్బందులైతే ఎదుర్కోవాల్సి వస్తుంది. సొమ్ములందక విశ్రాంత ఉద్యోగుల గోసపడుతున్నారు. తమ డబ్బులు తమకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నారు. వాస్తవంగా ఉద్యోగి పదవి విరమణ చేసిన రోజే ఆయనకు ఇవ్వాల్సిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలను అందించి శాలువాతో సత్కరించి ఇంటి వరకు కూడా ప్రభుత్వ వాహనంలోనే దింపాల్సి ఉంది. ఇది రూల్ అన్నమాట. రిటైర్ అయిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల బిల్లులు నెలలు గడుస్తున్నా చెల్లించటం లేదు. ఇక వీటన్నిటిని క్లియర్ చేయాలంటే దాదాపు 5,000 కోట్ల భారం ప్రభుత్వం పైన ఉంది. అవసరమైతే అయినైతే అంచనా. సో బిల్లులు క్లియర్ కాకపోవడంతో కొందరు కోర్టులను కూడా ఆశ్రయిస్తున్నారు. కోర్టు కూడా ఒకటే తీర్పిచ్చిందండి. సో ఏదైతే పదవి విరమణ రోజు ఉంటుందో ఆ రోజే బెనిఫిట్స్, వీళ్ళకి రావాల్సిన ఆర్థిక బెనిఫిట్స్ అన్నీ కూడా బిల్లులు క్లియర్ చేయాలి అని కోర్టు తీర్పిచ్చింది. అదే ఒకవేళ ఆలస్యమయ్యేటట్టుగా అంటే గరిష్టంగా 2 వారాలు, సో 2 వీక్స్ కంటే ఎక్కువ ఆలస్యం చేయకూడదని, అంతకు మించి ఆలస్యం కాకుండా చూసుకోవాలని ప్రభుత్వానికి కోర్టులు నిర్ణయించాయి. ఇక ఒక్కో రిటైర్ ఉద్యోగికి 60-70 లక్షలు రావాల్సి ఉంది. సాధారణంగా ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం తన సొంత ఖజానా నుండి ఇచ్చేదేమీ పెద్దగా ఉండదు. ఉద్యోగి తన పదవి విరమణ కాలంలో దాచుకున్న సొమ్మును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో ఉద్యోగికి జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, కమ్యూటేషన్, గ్రాట్యుటీ, అర్జిత సెలవులను సరెండర్ చేయటం వంటి వీటన్నిటి కింద 60-70 లక్షల వరకు వస్తూ ఉంటాయి. అలాగే ఒక్కో ఉద్యోగికి జీపీఎఫ్ కింద సగటున 8-10 లక్షలు అందుతుంది. ఈ లెక్కన ఉద్యోగి రిటైర్ అయిన వెంటనే దాదాపుగా 15 లక్షల వరకు కూడా అందుతుందన్నమాట. రిటైర్ అయిన తర్వాత ఎస్ఐసి కింద జమ అయినటువంటి సొమ్ము ఉద్యోగికి ఇచ్చేయాలి. ఎల్ఐసి అండి. దీని కింద 6 లక్షల వరకు అందుతుంది. ఉద్యోగి మ్యాక్సిమం 300 వరకు ఎర్న్డ్ లీవ్స్, అర్జిత సెలవులను నిల్వ చేసుకొని పెట్టుకోవచ్చు. అలాంటి వీటిని రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వానికి అప్పగిస్తారు. సో ఈ ఈఎల్స్‌కు సంబంధించి ఒక ఉద్యోగికి 12-15 లక్షల వరకు సొమ్ము అందుతుంది. ప్రభుత్వం తన సొంత ఖజానా నుండి 16 లక్షల వరకు గ్రాట్యుటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా అన్ని రకాల ప్రయోజనాల కింద ఒక్కొక్క ఉద్యోగికి
60-70 లక్షల వరకు సొమ్మును ప్రభుత్వం వెంటనే అందించాలి. సో, మార్చి 31, 2024న ఆ తర్వాత ఏప్రిల్ నుంచి రిటైర్ అవుతున్న వారికి ప్రభుత్వం సొమ్ములు చెల్లించడంలో విఫలమవుతోంది. వీరందరి బిల్లులు క్లియర్ చేయాలంటే దాదాపుగా 5,000,00,00,000 వరకు అవసరమవుతాయని అయితే అంచనా వేస్తున్నారు. మరి కమిషన్లు ఇచ్చే వారికి మాత్రం చెల్లింపులు జరుగుతున్నాయి. కమిషన్లు ఇచ్చేవారు మరియు ఫైరవీలు చేసుకునే వారి బిల్లులను మాత్రమే చెల్లిస్తున్నారని చెప్తున్నారు. సో, ఫైరవీలు చేయని వారివి పెండింగ్‌లో పెడుతున్నారని పలువురు ఆరోపిస్తూ ఉన్నారు. ఇటీవల ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు తన బిల్లుల క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖలో 50,000 సమర్పించుకున్నాడు అని టీచర్స్ ఫెడరేషన్ నాయకులు ఒకరు తెలిపారు. కొంతమంది బిల్లుల సొమ్ము మొత్తంలో 6-10% వరకు కమిషన్ ముట్టజెప్పాల్సి వస్తోందని నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. సాధారణంగా డీడీఓలు బిల్లులు చేసి పంపగానే ట్రెజరీ నుండి టోకెన్ జనరేట్ అవుతాయి. ఈ టోకెన్ సీరియల్ నంబర్ వారీగా బిల్లులను పరిష్కరించాల్సి ఉంటుంది. కానీ ఫైరవీలు చేసుకునేవారు, కమిషన్లు ఇచ్చేవారి బిల్లులు చివర ఉన్నా సరే క్లియర్ చేస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా రిటైర్ ఉద్యోగుల బిల్లులపై దృష్టి పెట్టాలని నేతలైతే కోరుతున్నారు. వారి సొమ్మును వారికి పదవి విరమణ రోజే అందజేసి వారి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది.